1 మంత్ నుంచి చూస్తున్నా ఎవడికాడు సక్కుబాయిని నన్ను ఊరికే ట్రోలింగ్ టైప్‌లో చేస్తున్నారు. నేను దాని గురించి కూడా ఎప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు ఎందుకు వీడియో పెడుతున్నానంటే ఒకడొచ్చేటప్పటికి అనవసరంగా బూతులు తిడుతున్నాడు. నా గురించి తెలియకుండా బూతులు తిట్టినప్పుడు నేను ఊరుకున్నాననుకో నాదే తప్పు కదా! అందుకే నేను రెస్పాండ్ అవుతున్నా. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడే స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి ఈ వీడియో. ప్లస్ ఏంటంటే 18+ ఉన్నవాళ్ళు మాత్రం హెడ్‌ఫోన్స్ అయితే పెట్టుకొని వినండి. ఓకేనా? నేను చాలా మటుకు నెగిటివిటీకి, కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటా. అలాగని చెప్పేసి నన్ను కెలికితే మాత్రం చేతులు ముడుచుకుని అయితే ఉండను. ఎవరి కొత్త పగలు తెంగాలి? పగలు తెంగడం కాదురా, లేపి తెంగడం. గైస్ మీ అందరూ ఒకసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుని క్లియర్గా వినండి. ఆడు ఎయిర్పుక్ ఉన్నాడు కదా, ఆ ఎయిర్పుక్ ఏం చెప్తున్నాడో ఒకసారి కరెక్ట్గా వినండి. దాన్ని బట్టి నేను రెస్పాండ్ అవుతా. అది కూడా మీరు క్లియర్గా వినొచ్చు. ఓకేనా? ఇది వీడియో కూడా ఎంతోసేపు డ్యూరేషన్ ఉండదు. మీరైతే కట్ చేయకండి. మీకు రియాలిటీ తెలియాలంటే మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఈ మెంబర్షిప్ లో ఎక్కడి నుంచి దెంకొస్తున్నాడంటే ఒకడికి డబ్బులు కొట్టి ఆడు త్రూగా ARR అని చెప్పి కొద్దిగా డిస్కౌంట్ దొరుకుతుంది ఆడి దగ్గర నుంచి చేయించుకుంటున్నా, మీరు కూడా చేయించుకోండి అనే వీడియోలు చేశాడు. అలాగే నేను ఇంటి దగ్గర చేయించుకుంటున్నాను అని చెప్పి డిస్కౌంట్ లో కూడా వాగాడు. ఇంకోండి బ్రో, ఇది నేను ARR చేసింది రీసెంట్ గా. ఇది చేయడం వల్ల నాకు ఇన్ని డైమండ్స్ టాప్ అప్ చేసి కూడా చూపిస్తున్నాను. 17,500 చేయడం వల్ల నాకు ARR టాప్ అప్ చేసింది 31,000. ఎందుకంటే 1,000 డైమండ్స్ మనకి అక్కడ రివార్డ్ గా రీసెంట్ డబుల్ డైమండ్ టాప్ అని చెప్పి ఒక ఈవెంట్ వచ్చింది, గుర్తుందా? బోనస్ డైమండ్స్ ఒకటి వచ్చింది టాప్ ఈవెంట్స్ లో. సో అప్పుడు తెలిసింది. అప్పుడు నేను 2 యోగన్స్ కూడా మ్యాక్స్ చేసా, కావాలంటే అది కూడా చూపిస్తా. ఇప్పుడు నేను 17,500 చేయడం వల్ల నాకు ARR ఇచ్చిన డైమండ్స్ వచ్చేసి 31,000 డైమండ్స్ ఇచ్చారు. ఇక మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటది. ARR అనే వాడికి ఈడికి లింక్ ఉంది. అలాగే ఇక్కడ సక్కుగడ చెప్పింది విన్నారు కదా, నేను ARR అనేటోడికి నేను 17,500 రూపాయలు కొడితే 31,000 డైమండ్లు వచ్చాయంటే అందులో 1000 డైమండ్లు మాత్రమే బోనస్ డైమండ్స్. ఆడి నోటితో ఆడి చెప్పిండు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంత పెద్ద పూక్ ఆఫీసర్ అయినా కానీ గేమ్ లో డైమండ్స్ టాప్ అప్ చేయాలంటే మాత్రం 2 విధాలుగా మాత్రమే చేయగలం. ఒకటి రిడీమ్ కోడ్ లేదా డైరెక్ట్ గా ఇన్ గేమ్ లోకి వెళ్ళి టాప్ అప్ చేస్తాం. ఇన్ గేమ్ లోకి వెళ్తేనేమో ఆడు 17,500 రూపాయలు అన్నాడు కాబట్టి ఆ అమౌంట్ ని 4,000 చొప్పున మనం 4 సార్లు చేసినా 16,000 రూపాయలు అవుతుంది. దానికి మనకు వచ్చే డైమండ్స్ 22,400 వస్తున్నాయి. అక్కడికి మనోడికి అయిన ఖర్చు 16,000 అవుతుంది. అక్కడికి ఇంకొక 1,500 రూపాయలు బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది ఒక విధంగా మనం 1,500 రూపాయలు టాప్ అప్ చేయడానికి లేకపోయినా కూడాను 100 రూపాయలు ఎక్కువ వేసుకుని 1,600 రూపాయలు పెట్టి టాప్ అప్ చేశాడు అనుకున్నా 2,180 డైమండ్లు వస్తాయి. 22,400 డైమండ్స్ ప్లస్ 2,180 వేసుకున్నా మనకి మహా అయితే గట్టి కొడితే వచ్చే డైమండ్స్ 24,580 దగ్గరకు వస్తుంది. 10 డైమండ్స్ బోనస్ వేసుకున్నా కూడాను 25,580 డైమండ్లు మాత్రమే వస్తాయి. మరి ఈడికి 5,420 డైమండ్లు ఎక్స్ట్రా ఎలా వచ్చాయి? సరే అది క్లారిఫికేషన్ క్లియర్గా ఇస్తున్నాను, వినండి అందరూ. అక్కడ వచ్చేటప్పటికి సక్కు బ్రో అయితే నాకు 17,500 అయితే పే చేసాడు అనమాట. అప్పుడు పేమెంట్ చేస్తే నేను దానికి డైమండ్స్ అయితే పంపాను. ఎంత పంపానంటే టోటల్గా 30,000 10 డైమండ్స్ అయితే పంపాను. అది కూడా ఎలా పంపానో కూడా మీకు చెప్తున్నా. ఇంత ఇంట్రోగేషన్ చేశాడు కదా నా గురించి, ఇంత వీడియో పెట్టినోడు కనీసం నేను ఏ పాంప్లెట్లతో ఏ ప్రైస్తో టాప్అప్ 10 డైమండ్స్ అయ్యి సేల్ చేస్తున్నాను అన్నది అది కనీసం చూసుకోలేకపోయాడా. చివరికి ఇన్ని డైమండ్స్ ఎలాగ వస్తున్నాయంటే పాంప్లెట్ చూస్తే తెలుస్తుంది. పాంప్లెట్ చూడలేనోడు ఎంత సొల్లు చెప్పినా ఉపయోగం ఏమీ లేదు. మెయిన్ పాంప్లెటే చూడకుండా ప్రతి ఒక్కరిని ఈ ప్రైస్కి ఎలా చేశాడు, ఆ ప్రైస్కి ఎలా చేశాడు, కార్టింగ్ అన్నాడు. అక్కడ కార్టింగ్ అంటే మెయిన్ ఏదైనా ప్లే స్టోర్లోకి వెళ్ళి కార్టింగ్ ఏమైనా చేయగలుగుతాం, దానికి ఏదైనా సంబంధం ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి నేను తీసుకుని డైమండ్ టాప్అప్ చేసేది కూడా ఐడి పాస్వర్డ్ నేను తీసుకోను. అలాంటప్పుడు కార్టింగ్ ఎలా చేస్తాను తెంగరపుగోళ్ళ మాట్లాడతాడు వీడు. అడిగి మెయిన్ ఏంటంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు. అక్కడికి వచ్చేటప్పటికి ఏదో సొల్లు చెప్తున్నాడు తప్ప 17,500కి ఎలాగని చెప్పేసి అంటే 5,600 అలా 4 సార్లు చేసుకుంటే 22,400 డైమండ్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా వేసుకున్నా కానీ 2,120 డైమండ్ 25,000 అవుతుంది తప్ప ఇంకా 5,000 ఎక్స్ట్రా ఎలాగ వచ్చింది అన్నాడు. అంత ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి నా దగ్గర చేయించుకోమని చెప్పాడు. నేను అక్కడికి వచ్చేటప్పటికి ఆ టాప్అప్ కూడా ఓన్లీ సింగిల్ టైం అవుతుంది ఏ అకౌంట్కైనా అని చెప్పేసి క్లారిఫైగా చెప్పాను. నేను సింగిల్ టైం అవుతుంది అన్నప్పుడు తను వేరే అకౌంట్ తీసుకొచ్చాడు కాబట్టి ఆ టాప్అప్ అయింది. దాని పర్సనల్ అకౌంట్ అయితే కనుక ఆల్రెడీ ఆ టాప్అప్ కంప్లీట్ అయిపోయింది. అందుకే అవ్వట్లేదు రెండోసారి కూడా. నా దగ్గర చేయించుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు అది. కానీ ఇది ఏంటంటే ఏదో పెద్ద మొత్తానికి లోకల్ నేనేస్తున్నట్టు ఏదో వచ్చేసాడు తప్ప దీనికి సంబంధం వీడికి అసలు అర్థం పద్ధం కూడా తెలియదు. ఆల్రెడీ ప్రైజెస్ పెట్టాను, దాంట్లో పాటు క్యాలిక్యులేట్ చేస్తాక డైమండ్స్ ఎంత వస్తున్నాయి మీకు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి 22,400 5,300 డైమండ్ 1,040 డైమండ్ 12,170 డైమండ్ మొత్తం కంప్లీట్ చేస్తే 30,000 10 రూపీస్. దాని ప్రైస్ కూడా అక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ప్రైస్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నేను ఇంకా తనకి డిస్కౌంట్ ఇచ్చిందల్లా 298 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాను. దానికోసం వాడు ఏంటో కొట్టుకు చచ్చిపోతున్నాడు వరకు.
సక్కుగాడు ఒక వీడియోలో మెంబర్షిప్స్ డిస్కౌంట్ లో కావాలి అనుకుంటే కనుక వీటికి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి ఏఆర్ఆర్ స్టోర్ అని చెప్పి ఈ ఎరుపుకొని ప్రమోట్ చేశాడు. తర్వాత ఆ బొగ్గడికి మెసేజ్ చేపిస్తే ఆ దొంగ పూకడు ఏమన్నాడు తెలుసా, ఇది మొత్తం కూడాను గరీనా కిందనే జరుగుతుంది బ్రో అని చెప్పి మెసేజ్ పెడతాడు. అదే పాయింట్ కి వస్తే ఇక్కడ గరీనాది ఏది కూడా అఫీషియల్ సైటే లేదు, ఇది గరీనా కింద ఎట్లా జరుగుతుంది. సో అందుకే నాకు ఏంటి మమ్మీ ఎవడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా, అది ఫ్రీ ఫైర్ అండర్ కంట్రోల్లో అవుతుంది కాబట్టే చెప్తున్నాను. ఇది ఇంతకీ నేను ఐడి పాస్వర్డ్ తీసుకుంటుంటే అది ఏదైనా ఇల్లీగల్ చేశానని అనుకోవచ్చు. నేను 30,000 17,500లో ఎందుకు చేశానంటే అది కూడా యూఐడి తోటి చేశాను తప్ప నేను ఐడి పాస్వర్డ్ తీసుకుని చేయలేదు. అది ఒకవేళ మనకి ఐడి పాస్వర్డ్ లేకుండా డైరెక్ట్ యూఐడి తోటి ఇలా చేసేది అయితే కనుక మనకి ఫ్రీ ఫైర్ అండర్ కంట్రోల్లో కాకుండా డైరెక్ట్ యూఐడి ఎంటర్ చేసి నీ వెబ్సైట్ నా వెబ్సైట్ లాగా డైమండ్లు పంపేసుకోవచ్చు అనుకున్నావా? అది ఏమన్నా ఫ్రీ ఫైర్ అన్నది నువ్వు క్రియేట్ చేసిన వెబ్సైట్ నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ అనుకున్నావా? ఎవడ పడితే ఆడు ఇష్టంగా పంపేసుకోవడానికి డైమండ్లో ఎలా పడితే అలాగ వచ్చేయడానికి గేమ్లోకి. మెయిన్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్ ఉంటే కనుక మాట్లాడు, లేకపోతే తింగరపుగోళ్ళ వాక్కు. అందుకే నాకు ఎప్పటి నుంచో తెలిసిన ఒక బ్రోన్ అయితే పంపించేవాడు దగ్గరికి డైరెక్ట్ గా కాల్ మాట్లాడడానికి. సో ఒకసారి ఆ ఏఆర్ఆర్ గడు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చాడో, అసలు కాల్ లో ఏమేమి మాట్లాడాడో మీరు వినండి. ఐడి పాస్వర్డ్ తోటి ఇప్పుడు ఇదేంటి ఐడి పాస్వర్డ్ తోటి మెంబర్షిప్స్ ఎప్పుడు ఐడి పాస్వర్డ్ తో నాకు ఇప్పటికి అర్థం కాని క్వశ్చన్ అదే. యూపీఐ ఉంటది మహా అయితే ఇంగేమ్ టాప్ కదా నువ్వు చేసేది. అదే మంత్లీ వీక్లీ ఇంగేమే కదా, గేమ్ ఓపెన్ చేసాయి కదా. గేమ్ ఓపెన్ చేసి గేమ్ లో లాగిన్ అయ్యే చేయాలి మేము. అదేదో ఒక వీడియో పెట్టేయచ్చు కదా సక్కుబాయ్ దాంట్లో, నీ ఛానల్లోనే ఇలా చేస్తారు బాబు టాప్ గేమ్ ఓపెన్ చేసి అని. కాంట్రవర్సీ క్లోజ్ కదా. కాంట్రవర్సీ క్లోజ్ అవడానికి ఎవడో అరుచుకుని ఎవడో ఎడుతున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కడికి సమాధానం కాదు. ఒక ప్రూఫ్ ఉంటే ఇప్పుడు నాకు నిజంగా డౌట్ ఇన్ గేమ్ టాప్ అప్స్ అంత తక్కువకి ఎలా చేస్తారు నాకు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే అది. మీకు ఫస్ట్ ఒకటి చెప్పాలి, ఇక్కడ తేజ అన్న ఎరుపుకొకడు విఎన్జి అశోక్ అన్న ఐడిస్ కెమెరా ఎరుపుకొకడు ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు ఏమవుతారంటే అది ఆడియోలో మాట్లాడే వాడి పేరు విఎన్జి అశోక్ అనమాట. ఇంతకుముందు వంశీనాని గేమింగ్ దాంట్లో ఐడి సేల్స్ ఇది చేసేవారు చూసావా, ఆడు విఎన్జి అశోక్ అనమాట. వాడుని విఎన్జి నరేష్ అని చెప్పేసి ఇద్దరు ఉండేవారు. ఇద్దరు సేఫ్ అండ్ సెక్యూర్డ్ అని చెప్పేసి ముందు పెద్ద బిల్డప్ కట్టి చివరికి నా దగ్గర 6,000 స్కామ్ చేసి డబ్బులు తెంగిన ఎదవా ఈడు కూడా వచ్చి ఈడి దగ్గర ప్రూఫ్ అని చెప్పేసి చెప్తున్నారు చూసారా. మీరు ఒకటి ఆలోచించాలి, ఈడేమో స్కామర్ నా కూడా ఇద్దరు ఎర్రిపుకులు అనమాట. ఈడు ఎరుపుకి యూట్యూబర్ ఉన్నాడు కదా తేజగాడు, ఆడి దగ్గరికి వెళ్ళి మొత్తానికి నీకు స్పైసీగా ఎక్కడ న్యూస్ కావాలో అక్కడే ముక్క కట్ చేసుకుని పెట్టుకునేలా కాకుండా విఎన్జి అశోక్ గడు 35 నిమిషాలు మాట్లాడాడు కదా, 35 నిమిషాల్లో దమ్ముంటే నువ్వు అక్కడికి వచ్చి కాల్ రికార్డింగ్ ఏది కట్ చేయకుండా పెట్టరా దమ్ముంటే నీకు, ఓకేనా? కట్ చేసుకుని ఏదో స్పైసీ న్యూస్లో అయ్యి పెట్టుకుని చివరికి ఎందుకు మీకు ఏంటంటే వ్యూస్ వస్తే చాలా అన్నట్టు వేసేవాళ్ళ ముందు చిల్లర ఎరుగుని ఎదవాళ్ళ దగ్గరేమో డబ్బులు స్కామ్ చేసి విఎన్జి అశోక్ అన్నవాడు కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఒక అరగంట తర్వాత మళ్ళీ గ్రూప్లో అదే సేమ్ ఐడి సేల్కి అవైలబుల్గా ఉంది, ఎవరికి కావాలో వాళ్ళు మెసేజ్ చేయండి అని చెప్పి ఎవరికాడు రెస్పాండ్ అవ్వకుండా ఏడ్చినోడు ఈ మధ్యన ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడు, సర్లే ఎప్పుడు అయిపోయింది కదా అని చెప్పేసి నార్మల్గా మాట్లాడితే ఇవన్నీ రికార్డ్ చేసుకుని ఇటు పెడుతున్నాడు. అక్కడ రికార్డ్ చేసుకుని పెడతాం కరెక్టే, ఓకే అదంతా నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే ప్రతి ఎర్రిపుగ్గడు ఫోన్ చేసి నాకు ఇలా కదా బ్రో అలా కదా బ్రో అని పెద్ద పెద్ద పోరంబోకులు అందరూ ఫోన్లు చేసి మాట్లాడుతుంటే ఎంతమందికి అని చెప్తాను. యూట్యూబ్లో చూసిన ప్రతి ఒక్కడు ఇదేంటి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఇంట్రోగేషన్ అడిగినట్టు పెద్ద క్వశ్చన్లు అడుగుతుంటే నేను ఏం చెప్తాను సమాధానం. నేను వీడియో అయితే చేసి అందరికీ 1000 మంది చూస్తే 1000 మందికి వాళ్ళందరికీ సమాధానం చెప్పగలుగుతాను తప్ప ఒక్కొక్కరికి చెప్పాలంటే నా వల్ల అవ్వదు కదా. అందుకే నేను చెప్పాను ఎందుకు కాంట్రవర్సీలు నువ్వు అక్కడతో టాప్ చేసి ఇది నేను ఆడితో కాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఒకటి చెప్పాను, అక్కడ డైరెక్ట్ డైమండ్ టాప్అప్ అనేది నేను యూఐడి తోటి చేస్తున్నాను, మెంబర్షిప్స్ వచ్చేటప్పటికి ఐడి పాస్వర్డ్ తోటి చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా 2022 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ వరకు కూడా మెంబర్షిప్స్ ఎప్పుడు యూఐడి తోటి చేయలేదని కూడా క్లియర్గా చెప్పా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే అంత తక్కువకి ఎలాగ వస్తున్నాయని చెప్పేసి నన్ను అడిగాడు. అంత తక్కువకి ఎలాగ వస్తున్నాయంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేటప్పటికి 100 డైమండ్ 80 రూపీస్కి ఉంటుంది, కానీ వేరే కంట్రీలో వచ్చేటప్పటికి దానికంటే తక్కువ ప్రైజ్లోనే ఉంటాయి, ఎక్కువ ప్రైజ్లోనే ఉంటాయి. కానీ తక్కువ ప్రైజ్లు ఏ ఉంటున్నాయో అవి సెలెక్ట్ చేసుకుని మేము దాంట్లో కరెన్సీ అదిని వాళ్ళకి సరిపోయేలాగా మేము ఫారెక్స్ కార్డ్స్ తోటి మేము యూజ్ చేస్తామని చెప్పేసి అన్న. ఫారెక్స్ కార్డ్ అంటే దానికి ఎక్స్ట్రా ఛార్జీలు పడుతున్నాయి, ఫారెక్స్ కార్డ్ అంట ఇదంట దానికంటే తక్కువ అవుతుందంట అని కోవులు చెప్తున్నాడు. ఫారెక్స్ కార్డ్ అంటే వీసా కార్డులోనే ఫారెక్స్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అయ్యి యాక్సెప్ట్ చేయడానికి ఫారెక్స్ అనేది ఛార్జెస్ అయ్యి తీసుకుంటారు వాళ్ళు. ఏమీ తెలియకపోతే తెలిసినట్టు ఉండాలి తప్ప ఏమీ తెలియకుండా ఎరుపుకులకు వచ్చి నా దగ్గర అడగండి, ఓకేనా? మీరు క్రోమ్లో వెళ్ళి అయినా సరే ఫారెక్స్ అంటే ఏంటో సెర్చ్ చేసి అప్పుడు చదువుకునేడు, ఓకేనా?
ఇప్పటికి ఎగ్జాంపుల్ కి సక్కుగాడు ఉన్నాడు, అలాగే ఒక కార్డర్ ఉన్నాడు. సక్కుగాడు కార్డర్ దగ్గరికి వెళ్ళి కార్డింగ్ చేయించుకుంటే కార్డింగ్ చేసేవాడికి ప్రాఫిట్ ఉండదు. ఒకవేళ మనకి ప్రూఫ్స్ కావాలంటే సక్కుగాడు ఎవడొకడికి నేను ఇలా కార్డింగ్ చేస్తున్నానని చెప్పుండాలి. ఇక ఆడి ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికైతే చెప్తాడో వాడు రికార్డ్ చేసుకుని ఎప్పుడైనా ఆడికి క్లాష్ వచ్చినప్పుడు ప్రూఫ్ అనేది బయట పెట్టాలి. లేదు అంటే గనక కార్డర్ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర నుంచి ప్రూఫ్ అనేది బయటకు రావాలి. మరి ఇప్పుడు సక్కుగాడి దగ్గర నుంచి ఆడికి ప్రాఫిట్ అవుతున్నప్పుడు ఆడి డీల్ ని ఆడి చేతులారా ఆడు ప్రూఫ్ ఇచ్చి ఎలా చెడగొట్టుకుంటాడు. అందుకే ప్రూఫ్ దొరకకుండా డైరెక్ట్ గా ప్రూఫ్ చూపిండి అని చెప్పి వాగుతున్నారు. మీరేమో మీ కళ్ళ ముందరే నేను ఇన్ని లాజిక్ పాయింట్లు తీసి మీకు ప్రూఫ్ కింద చూపించినా కూడాను ఆడు ప్రూఫ్ చూపియండి అనే ఒక వర్డ్ ఏదైతే మాట్లాడిన మ్యానిపులేటివ్ వర్డ్ ఉందో ఆ వర్డ్ కి మ్యానిపులేట్ అయ్యి మీరు వచ్చి ప్రూఫ్ అని మాకు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవడైనా సరే ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు, అక్కడికి వచ్చేటప్పటికి నేనైనా సరే కార్డింగ్ వాడుతున్నానని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే మాట్లాడు. అక్కడ కార్డింగ్ అనేది నేను కార్డింగే చేస్తున్నాను అనుకో, వీక్లీలు మంత్లీలు ఎందుకు సేల్ చేస్తా, అది కూడా అంత ఎక్కువ ప్రైస్లో ఎందుకు సేల్ చేస్తా. ఒకవేళ కార్డింగ్ అన్నప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కార్డింగ్ అంటే మొత్తం అంతా ఎవడొకటి దోచేసిన సొమ్మే కదా అదంతా. అక్కడ వరకు నిజంగా మొత్తం తీసుకునే ఫలం అయితే నేను డైరెక్ట్ డైమండ్ టాప్అప్ కూడా గేమ్లో చేస్తాను కదా. ఇంకా 2000కే చేయొచ్చు కదా, 5600 డైమండ్ది. నేను అయ్యేందుకు చేయట్లే. ఇది వచ్చేటప్పుడు ఓన్లీ 25 రూపీస్ 10 రూపీస్ వీక్లీలో డిస్కౌంట్లు ఎందుకు ఇస్తున్నా. అది డిస్కౌంట్ ఎందుకంటే అది అక్కడికి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ ముందు క్లియర్లో చెప్పాను. ఏఆర్ఆర్ టాప్అప్ రియాలిటీ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టాను. దాంట్లో నీకు అర్థం కాకపోతే 2 వీడియోలు 2 సార్లు చూడు, 10 సార్లు అయినా చూడు, నీకు అర్థం కాకపోతే. అంతే తప్ప తెంగరపుగుళ్ళగా ఇంకెక్కువసారి వాక్కో. నువ్వు డైరెక్ట్గా నాకు కాల్ చేసి అడిగినా సరే సరిపోయేది. నువ్వు నిజంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్లో నువ్వు యూట్యూబ్లో ఉన్నావు, నువ్వు ఒక జీవి ఉన్నావు అని చెప్పేసి నాకే తెలియదు. నువ్వు ఒక ఎదవ అంటే కనుక నువ్వు పంపునోడు ఇంకొక పెద్ద ఎదవాడు. ఆడు మెయిన్ అకౌంట్లో ఐడీస్ అయ్యి స్కామ్ చేసి వాడిని పంపు. ప్రత్యేకించి ఏంటంటే నువ్వు ఆడొక స్కామ్ గాడు, నువ్వు ఒకేమో ఎరుపు గడువి, ఇద్దరు కలిపి నన్ను ఏదో ఇంట్రాగేషన్ చేద్దామని చెప్పేసి ఏయో క్వశ్చన్లు అడిగారు. చివరికి ఏది మీకు పట్టేట ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు కాబట్టి చిన్న ముక్కలు కలిపి పెట్టారనమాట. 35 నిమిషాల్లో మీరు ఓన్లీ వినిపించిందల్లా మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు తప్ప దానికి మించి ఏం వినిపించలేకపోయారు. చివరికి మీరు పీకింది ఏంట్రా అనేది మీరు ఏమన్నా మీకు దమ్ము ఉంటే కనుక 35 నిమిషాలు రికార్డ్ చేశారు కదా. నేను దాంట్లో ఆడి స్కామ్ గురించి అది మాట్లాడాను. అది నువ్వు విన్నా సరే నువ్వు అది ఎడిట్ చేసుకునే పెట్టావు తప్ప ఇలాంటి ఎరుపుకులందరికీ ప్రతి ఒక్కడికి రిప్లై ఇవ్వాలంటే నా వల్ల అవ్వదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, అక్కడికి వచ్చేటప్పటికి నేను ఎలా చేస్తానో ఫుల్ వీడియో పెట్టాలంటున్నాను. నేను ఎలా చేస్తానో ఫుల్ వీడియో అయితే పెట్టను, కానీ ఏం చేస్తాను అన్నది మీకు ఐడియా వచ్చేలాగా చిన్నగా చెప్పాను. మీకు ఐడియా వస్తే కనుక వచ్చినట్టు, లేకపోతే కనుక మీరు వదిలేసుకోండి. దానికి మించి నేను అయితే ఏమీ చేయలేను. ఆ ఎదవను పంపేటప్పుడు రికార్డ్ చేసుకుందామని చెప్పేసి విఎన్ అశోక్ గారిని పంపినప్పుడు ముందే నాతో మాట్లాడింది OD18 మాట్లాడాడు. OD18 వచ్చేటప్పటికి ఎంత మామూలుగా నార్మల్గా ఎలా మాట్లాడాడు అంటే సింపుల్గా మాట్లాడాడు. యూట్యూబ్ ఛానల్లో ఎలా మాట్లాడతాడో అలా కాకుండా పద్ధతిగా మాట్లాడాడు కాబట్టి పద్ధతిగా సమాధానం చెప్పాను అంతే. OD18 బ్రో, నేను ఎంతగానే నేను తప్పుగా ఏమంటలేదు, కానీ మెయిన్ ఏంటంటే నీకు స్టాండర్డ్ ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర ఎదవలని మామూలుగా ఎంత లేదనుకున్నా హెల్ప్ చేద్దాం అన్నట్టు నువ్వు అయితే కొలాబ్ అయితే ఇవ్వకు. ఎందుకంటే ఇలాంటి ఎదవ వల్ల నీకే నేమ్ పోద్ది. ఇదన్నమాట అసలైన ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ. ఓకేనా? నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే కనుక కామెంట్లో చెప్పండి. వాడు ఏదైనా మాట్లాడింది కరెక్ట్ అయితే కనుక అది కూడా కామెంట్లో చెప్పండి. దాన్ని బట్టి నేను కూడా రిప్లై ఇస్తాను. ప్రూఫ్ లేకుండా నన్ను ఏదో మాట్లాడి నన్ను ఏదో నిలబెడదామని చెప్పేసి అనుకుని ప్రతి ఎరుపుగడికి చెప్తున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. కావాలితేనే సకుబాయి లైవ్ పెట్టినప్పుడు లైవ్లోకి వచ్చి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అది క్లారిటీగా నా దగ్గర మాట్లాడండి. నేను సమాధానం చెప్పకపోతే అప్పుడు చెప్పండి. అంతే తప్ప ఏదో వేరే పిచ్చిపుకోళ్ళు అందరి చేత ఫోన్లు చేయించి నువ్వు ఇలా చేస్తున్నావా, నువ్వు కార్డింగ్ చేస్తున్నావా, ఇది చేస్తున్నావా అని చెప్పేసి సొల్లు తప్పొద్దు. ఏదైనా సరే లైవ్లో మాట్లాడు. లైవ్లో మాట్లాడితేనే నీకు ఏదైనా హక్కు ఉన్నట్టు. లైవ్లో ఏం మాట్లాడకుండా ఎవరినెవరినో పంపించి ఇంత అవసరం లేదు. ఏంటంటే ఒక సింగిల్ అటెంప్ట్లో మొత్తం తేవులు చేసేలాగా ఒక లైవ్ పెట్టు. ఆ లైవ్లో మాట్లాడండి ఏదైనా సరే. గాజులు తొడుకుని ఎదవలాగా లోపల కూర్చొని ఇది ఒక భాగవతం అయిపోయింది మీకు పనికిమాల ఎదవలు అందరూ.